బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశీస్సులు అండి. శ్రావణ మాసం రాబోతోంది. అంటే మనకి శ్రావణ మాసం అంతా కూడా ఆధ్యాత్మిక భావనలతో నిండిపోయే ఒక మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళంతా చాలా చక్కగా ప్రతి నిత్యం కూడా దీపారాధనలు అని రకరకాల వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ ఆచరిస్తూ ఉండే మాసం ఈ మాసం. మరి ఇంత విశేషమైన మాసం వచ్చింది అని అంటే దానికన్నా ముందర మనం చేసుకోవాల్సిన కొన్ని పనులు, కొన్ని నియమాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదండి. మరి శ్రావణ మాసం రావడానికి ముందర అంటే ఆషాఢ అమావాస్య ముందు రోజు శుభ్రం చేసుకోవడానికి కుదరదు. ఇవన్నీ మనం ఇంట్లో వస్తువులు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, పూజా మందిరం కానివ్వండి, ఎప్పుడు శుభ్రం చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనకు గురువారం ఏమో అమావాస్య వచ్చింది, శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుంది శ్రావణ శుక్రవారం. అవునండి, మొదటి శుక్రవారము నిజంగా మంచి శుభారంభం అనుకోవచ్చు కదా. శుభారంభం. శ్రావణ శుక్రవారం అనేది మొదట ప్రారంభం అవుతుంది. అయితే అమావాస్యలో మీరు అన్నట్టుగా ముందు మనము ఏదైనా సరే వ్రతం కానీ నోములు కానీ ఏదైనా చేసే ముందు అంటే ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఎట్లా స్నానం ఆచరిస్తామో అదేవిధంగా మన ఇంటిని కూడా ముందుగా శుభ్రపరచుకోవాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే మనము ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీళ్ళల్లో పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటే ఆ పసుపుతో మన కొంచెం ఒక బకెట్ నీళ్ళు, అందులో చిటికెడు పసుపు వేసి ఇల్లునంతా కూడా శుభ్రం చేసుకున్నామంటే దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వైదొలిగిపోతాయి చక్కగా. ఆ పసుపు అనేది యాంటీబయాటిక్, సైంటిఫిక్గా కూడా మనకు ఆధ్యాత్మికంగా కూడా అది శుభ పరిణామం, సూచకం కూడా. అలాగే మనము ముఖ్యమైన విషయాలలో మనము ఇల్లునంతా కూడా శుభ్రపరచుకోవడం, పసుపుతో శుభ్రపరచుకున్నట్టు అయితే మనకు గురుబలం కలుగుతుంది. ఆ ఇంటికి వాస్తు శాస్త్ర ప్రకారంగా స్థానబలం కలుగుతుంది. అంటే ఏమన్నా వాస్తు దోషాలు ఉన్నా కూడా అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. వాస్తు ప్రకారంగా కూడా ఎటువంటి లోపాలు ఉన్నా కూడా ఆ లోపాలన్నీ కూడా శుభ్రం అవుతాయి. ఇదే కాకుండా మనము ప్రతిరోజు ప్రతినిత్యం మనం బయట తిరిగి ఇప్పుడు రాగానే డైరెక్ట్ ఇండ్లకి వెళ్ళిపోతుంటాం. అవునండి, అవును. బయట కడుక్కునే వీలు ఉండదు కాబట్టి బయట ఏంటంటే నిత్యం 24 గంటలు ఉమ్ము అంటే ఎంగిలి, మలమూత్ర విసర్జన అన్నీ కూడా తొక్కుకుంటూ వస్తుంటారు, గల్ల అంటారు. ఇవన్నీ 24 గంటలు బయట తిరిగి నేరుగా ఇంట్లోకి వస్తుంటారు. మరీ ఏం చెప్పాలంటే నగరాల్లో ఉన్న చెప్పులతోటి ఒకటి కూడా లోపలికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ బయట ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా కూడా మనం నిత్యం ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో చెడు కళలు, దుస్వప్నాలు, చికాకులు ఇంట్లో ఇవన్నీ కూడా తరచూ ఎక్కువైపోతుంటాయి. అంతే కదా. ఇప్పుడు మనం స్నానం చేయకనా అంటే 2 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది, శరీరం నుంచి దుర్వాసన వస్తుంది, చెమట వాసన వస్తుంది, శరీరం అంతా మలినం, జిడ్డు అవుతుంది. అలాగే మనము బయటంతా తిరిగి ఆ చెప్పులతో కూడా ఇళ్ళకి వెళ్ళిపోతుంటాం. అలాంటప్పుడు ఇల్లు అంతా అపవిత్రం అవుతుంది, ఇల్లంతా కూడా అపవిత్రమే అవుతుంది. అందుకనేసి మనమే కాకుండా బయట వ్యక్తులకు వచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ముందు ఇంటిని శుభ్రపరచుకునే ముందు పసుపు వేసి నీళ్ళల్లో శుభ్రం చేసుకున్నట్టు అయితే అటువంటి నెగిటివ్ అంతా కూడా వైదొలిగిపోతుంది. చక్కగా మన స్నానం చేస్తే శరీరం అందంగాను, ఫ్రెష్గాను, శుభ్రంగాను అన్ని మనం మళ్ళీ అద్దంలో చూసుకుంటూ ఉంటాం మన ముఖాన్ని, నేను అందంగా ఉన్నానా లేనా అని అన్నట్టుగా మన ఇల్లు కూడా అందంగా మారుతుంది, అందంగా తయారవుతుంది. రెండోది వచ్చేసి వాస్తు దోషాలు అనేది పూర్తిగా వెళ్ళిపోతాయి. అందులో మన ఇంట్లో కూడా ఎటువంటి దుమ్ము, ధూళి అంటే ఆత్మదోషాలు అంటారు కూడా, ఇటువంటివన్నీ కూడా వైదొలిగిపోతాయి. ఇల్లు చాలా శుభ్రంగా అవుతుంది, ఫ్రెష్ అవుతుంది. ఆ ఇంట్లో మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఇల్లు నీట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రశాంతత కలుగుతుంది. మనశ్శాంతి, ప్రశాంతత అనేది
ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. ఉమ్, నేను మనశ్శాంతిగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అవును. అని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. మనకు ఇంట్లో మనశ్శాంతిగా కలగాలంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ ఇంపార్టెంట్. ఇది చిన్న రెమెడీ కాదు, ఇది పెద్ద రెమెడీనే. ఆ, కాకపోతే చిన్నగా మనం ఇంట్లో మనం ఖర్చు పెట్టే పనులు కాదు కాబట్టి అవును. చిన్న పరిష్కార మార్గం మనకు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. అవును. ఇప్పుడు మరి అంటే ఇల్లు అంటే ఈ రకంగా శుభ్రం చేస్తున్నాం. పూజ మందిరం విషయానికి వస్తే ముందు రోజు అమావాస్య. అవును. ఆ రోజు శుభ్రం చేయడానికి లేదంటారు అమావాస్య రోజు. అవునండి. ఆ రోజున శుక్రవారం అవుతుంది. శుక్రవారం రోజు కూడా కాదు, చాలా కాదు, వరకు మనం శుభ్రం చేయలేం కదా. లేదు, అదేం లేదండి, చేసుకోవచ్చా ఆ రోజు? చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిదే. ఎందుకంటే అమావాస్య నెగిటివ్ అనేది ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఆ గడిలో చేసుకోకూడదు. ఆహా. అమావాస్య అయిపోయిన తర్వాతనే మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు పాడ్యమి తిథి, అది శుక్రవారమా మంగళవారమా లేకపోతే ఏ వారం అనేది సంబంధం లేదు. ఓ, ఇప్పుడు మనం ఏ రోజైనా స్నానం చేయకుండా ఉండంగా, ఉండము. అట్లాగే ఇల్లు కూడా అంతే. ఇంకా కూడా చెప్పాలంటే మనం చెప్పే వాళ్ళే కూడా కొంతమంది శుక్రవారం చేయకూడదు, మంగళవారం చేయకూడదు అని చెప్తారు. శుక్రవారం అన్నం తినకూడదు, మంగళవారం కూడా అన్నం తినకూడదు అంటే ఒప్పుకుంటారా? అంటే ఆహారం, అవును అవును, మీరు అన్నది అదే కదా, కరెక్టే. ఆహార వ్యవహారాలే కదా. ఉమ్, అలాగే శుభ్రత లేకుండా ఏది చేస్తావు? ఉమ్, నువ్వు వంట చేయాలన్నా కూడా నువ్వు శుభ్రతగా స్నానం చేస్తేనే ఉండాలి. కదా అవును. వంట చేయగలవు. మన పూర్వ ఆచారం ప్రకారం 3 పూట్ల స్నానం చేయాలి. మడి ఆచార ప్రకారం ఆ, ఉదయము స్నానం చేయాలి, తల స్నానమే ఆహా, ప్రతినిత్యం. 3 పూట్ల కూడా. ఓ, ఆ, ఆడవారైనా మగవారైనా? పూర్వ ఆచార ప్రకారం ఇది. ఓకే. ఉదయం మనము సూర్యోదయానికి ముందే తల స్నానం చేస్తారు. ఉమ్, చేసిన తర్వాతనే ఏదైనా వంట వార్పు చేయడం, ఇల్లు శుభ్రపరచుకోవడం కానీ ఏదైనా చేస్తారు. ఓకే. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మడితోనే ఉమ్, వంట చేయాలి. అప్పుడు కూడా స్నానం చేసే వంట చేస్తారు 2 పూటల. ఆహా. సాయంత్రం మళ్ళీ సూర్య అస్తమయం కాకతలకే మళ్ళీ స్నానం చేయాలి. అది ఏ వారం సంబంధం లేదే. ఉమ్, 3 పూట్ల స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పూజకి అర్హులు, ఉమ్, వంట చేయడానికి కూడా అర్హులు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది కాబట్టి, మలినం ఉండదు కాబట్టి ఉమ్, వాళ్ళు చేసిన వంటని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు. ఓకే ఓకే. ముందుగా వాళ్ళు చేసిన వంట శుభ్రంగా ఆల్రెడీ శుద్ధి అయిపోయి వండుతారు కాబట్టి నివేదన చేస్తారు. వాళ్ళు చేసే వంట కూడా భగవంతుడికి దేవునికి నివేదన సమర్పిస్తారు. ఉమ్, మనకు ఉదయము మధ్యాహ్నం కూడాను, ఆ, సాయంత్రం అంటే అది వాళ్ళ ఇది. అవును. సూర్య అస్తమయం కాకతలకే తలస్నానం చేయాలి. ఉమ్, 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 ఆ తలస్నానం చేయకుండా ఉంటే మనకు శరీరం నుంచి చెమట జిడ్డు అంతా వస్తుంటుంది. మనం పైకి మాత్రమే స్నానం చేస్తాము, తలకు చేయము. తలలోంచి వచ్చినటువంటి ఆ చెమట, ఆ జిడ్డు, ఆ దుర్వాసన పూజకి పనికిరాని పువ్వులాగా, ఉమ్, 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 పూజకి పనికిరాని పువ్వు అన్నమాట. ఉమ్. అలా అర్ధ స్నానంతో పూజకి పనికిరారు. కానీ అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నిత్యం ఆడవాళ్ళకి తలస్నానం పనికిరాదు. అవన్నీ మనం ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకోవడం. ఉమ్, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పటం. అంటే ఎవరికి అర్థమైంది వాళ్ళు చెప్పుకోవడము, ఎవరికి తోచింది వాళ్ళకి చెప్పడము. ఉమ్, లేదంటే మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, మీరు అడిగారు నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పడము. ఉమ్, లేదు తలస్నానం ఆచరిస్తే సిరి సంపదలు పోతాయి అని అంటే, ఆ, పూజకే పనికిరాని పువ్వుని మనం ఏమనాలి మరి? ఉమ్, ఎలా సిరి సంపదలు పోతాయి? అదే కదా. సంబంధం లేదు. సిరి సంపదలు పోతాయి అనడానికి ఏంటి అంటే, శుక్రవారం పూట మనము సాయంత్రం పూట ఏదైనా సరే మన ఇంటి నుంచి ఏదైనా ఎవరికైనా వస్తువు ఇవ్వడం కానీ, ఉమ్, ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ, ఆహా, వీటికి మాత్రమే వర్తిస్తుంది. ఓకే. స్నానానికి పూజకి సంబంధం లేదు. అది నిత్య కృత్య కర్మలు. ఓ, ఎవరికైనా సరే, చెప్పే వాళ్ళకైనా, ఉమ్, చెప్పని వాళ్ళకైనా, చూసే వాళ్ళకైనా, ఆచరించే ఆచరించే వాళ్ళకైనా, ఎవరికైనా కూడా అది పవిత్రం. ఉమ్, అది ముందు మనం శుభ్రంగా ఉండడం, తర్వాత ప్రతిదీ కూడా శుభ్రంగా చేయడం, అందంగాను తీర్చుకోవడం, అంతవరకే. మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంత్ర సమయంలో ఎవరికైనా మనము అప్పుగా ఇవ్వడం కానీ, మన ఇంటి నుంచి వస్తువు ఏదైనా బయటికి పంపించడం కానీ, ఓకే. లేదంటే మన ఇంటి ఆడపిల్లను సాయంత్రం శుక్రవారం పూట కావచ్చు, లేదంటే మంగళవారం కావచ్చు, అత్తగారింటికి పంపించడం కానీ, ఉహుం. లేదంటే ఎక్కడికైనా దూరాభారం అంటే పంపించడం కొత్తగా కానీ. పెళ్ళైన వాళ్ళ ఎవరైనా లేదు సరే? లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదు, అందరూ. పెళ్లి కాని వాళ్ళు కూడా. ఆహా,
అంటే బయట ఎక్కడికైనా పంపించడం కానీ, వేరే వాళ్ళ ఇళ్ళకి పంపించడం కానీ, ఓకే. అట్లా ఏదైనా కొన్ని పనులు ఏ పనులు చేయాలి అంటే మనము ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది కూడా 100% రీజన్ ఉండాలి. శుక్రవారం స్నానం చేయకూడదు అని అంటే మామూలుగా అసలు తల స్నానం చేయకూడదు అనే వాళ్ళు ఉన్నారనమాట. తల స్నానం చేయకపోతే పూజకి ఎలా పనికొస్తారు? అంటే ప్రత్యేకమైన రోజులలో ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే. తిథులు, వారాలు ఇవన్నీ మామూలుగా అయితే యాక్చువల్గా అయితే నిత్యం చేయాల్సిందే తలస్నానం కూడా అందరూ కూడా. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ ఇదిని బట్టి ఇప్పుడు వాళ్ళ వృత్తి ప్రకారంగా ఎవరి పనులు వాళ్ళు బిజీ. రెండోది రోజుకి లైఫ్ చేంజ్ అనేది మారిపోతూ ఉంటుంది. మనము కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టుగా. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే స్నానమే చేయకుండా సెంటు కొట్టేసుకొని, ఎందుకంటే మన శరీరం నుంచి ఒక పూల వాసన వస్తే చాలు అన్నట్టుగా సెంటు కొట్టేసుకొని పనులు చేసుకోవడమే. ఇలా మారిపోయింది కాలం. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోయింది. అది 100% కరెక్ట్ కాదు. ప్రకృతి ప్రకారంగా మనము ముందు పవిత్రంగా ఉన్నామా లేదా, అంటే మనం శుభ్రంగా ఉన్నామా లేదా. మనం ఎప్పుడైతే పవిత్రంగాను శుభ్రంగా ఉంటామో అప్పుడు అన్నిటికీ అర్హులం. అంతే. పూజ చేయడానికి కానీ, వంట చేయడానికి కానీ అన్నిటికీ కూడా 100% ప్రతిదీ కూడా శుభ్రతే. ఇంకా చెప్పాలి అంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి ఒక మాట చెప్తాను. తలస్నానం అన్నాం కదా, తలస్నానం చేయకుండా ఉంటే మన శిరస్సులో తలలో సూక్ష్మ క్రిములు ఉంటాయి, వెంట్రుకల్లో ఉండిపోతాయి. అయితే ఇది ఏమిటి అని మీరు అడగచ్చు. ఇప్పుడు కోవిడ్ అనేది ఉండింది కదా, మనకు అవి సూక్ష్మ క్రిములు ముక్కల్లోకి వెళ్ళిపోతాయని చెప్పేసి దానివల్ల కోవిడ్ వస్తుంది అని చెప్పారు. దీని గురించి కామెంట్ కూడా వస్తాయి చెప్తే. ఎలా అంటే ముక్కల్లో మనకు వెంట్రుకలు ఉంటాయి, ఆ వెంట్రుకలు శుభ్రంగా పీకేసుకుంటుంటారు. అర్థమైందా? ముక్కల్లో వెంట్రుకల్ని పీకేసుకుంటారు. దానివల్లనే కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ అనే మనకు అదొక ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరం లే. ఎటువంటి అయినా కూడా మనకు శ్వాసకోశాలకు సంబంధించి, కోల్డ్కు జలుబుకు సంబంధించి, ఆస్మా అంటారు, ఇటువంటి వాటన్నిటికీ అవకాశం ఉంది ఆ వెంట్రుకలు లేకపోతే. ఆ వెంట్రుకలు కానీ ముక్కుల్లో బాగా ఉన్నాయనుకోండి, ఎటువంటి డస్ట్ అయినా సరే, ఎటువంటి క్రిములైనా సరే అక్కడ వెంట్రుకల దగ్గరే ఆగిపోయి అది డ్రై అయిపోయి ఉంటలు కట్టేస్తుంది. దాన్ని మనం తీసేసుకుంటే అక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఏమిటి? ఫిల్టర్ అవుతుంది. ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది. అదే మనము తలలోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఆపరేషన్లు జరిగేంత సమస్యలు ఉన్నాయి. ఒక వెంట్రుకల గురించే మనం ఆలోచించేస్తే ఎంత పెద్ద ఇది ఉందో చూడండి, ఇష్యూ ఉంది. దాన్ని మనము అన్నిటినీ కూడా శుభ్రపరచుకోవడం అనేది ముఖ్యము, ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యము, ఇది ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. అయితే శ్రావణ మాసంలో ముందుగా మనం ఇందాక అనుకుంటున్నట్టుగా ఎవరైనా సరే మనం ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత ఈ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి 15 రోజులు అంటే పాడ్యమి మొదలుకొని శ్రావణ మొదటి 15 రోజుల అంటే పౌర్ణమి వరకు శుద్ధపక్షము, శుక్లపక్షం అంటారు. చంద్రుడు రోజు అభివృద్ధి చెందే సమయము. ఆ సమయంలో మొదటి శుక్రవారం నుంచే ప్రతిరోజు కూడా. అలాగే మనకు నాగల చవితి వస్తుంది కాబట్టి మంచిది. ఆ పాడ్యమి మొదలుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు ఎక్కువ శాతము. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి 6 రోజులు నాగారాధన చేస్తారు. 6 రోజులు చేస్తారు. 6 రోజులు అంటే షణ్ముఖుడిని పూజించడం అనమాట. దాన్ని మనము సుబ్రహ్మణ్య స్వామి అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే పుట్టలు ఉంటాయి, నాగశిలలో ప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ 6 రోజులు కూడా మనము పూజ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముందుగా మనము మన అష్టదరిద్రం ప్రక్షాళన కావాలన్నా, మనకు పట్టి అటువంటి ఏలేనాడు శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, గ్రహ పీడలు ఏవైనా సరే, శత్రు దోషాలు అంటారు, శత్రు వినాశనం అలాగే నరదృష్టి ప్రక్షాళన, ఇటువంటివన్నీ కూడా ప్రక్షాళన జరగాలంటే ఆవు పాలు తీసుకొని పచ్చి పాలు కాంచకుండానే
ప్రతిరోజు స్నానం చేసే ముందు మనము తలపైన పచ్చి పాలతోటి స్నానం చేసి ఆ తర్వాత చల్లనీళ్ళతో స్నానం చేయాలి. అలా చేసినట్టయితే వాళ్ళ శరీరంలో పాజిటివ్ పెరుగుతుంది. అంటే గ్రహపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి, నరదృష్టి కూడా వైదొలిగిపోతుంది. చక్కగా వాళ్ళు వాళ్ళ యొక్క పవిత్రులు అవుతారు. వాళ్ళ జన్మతః అంటే మనకు పైన శరీరం మాత్రమే శుభ్రం కావడం కాదు, తలరాత కూడా ప్రక్షాళన జరుగుతుంది. విధి రాత ప్రక్షాళన జరుగుతుంది. అలా చేశారంటే పూర్తిగా వాళ్ళు 100% పవిత్రులు అవుతారు. ఎందుకంటే దానికి ముందు సాధారణ వీళ్ళందరూ ప్రతిరోజు మాంసాహారాలు అవి ఇవి చేసుకొని తినవాళ్లే కాబట్టి ప్రతిరోజు కూడా దాని నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క మైల నుంచి కూడా బయటపడతారు. చక్కగా ఆ పాలతోటి ప్రతిరోజు కూడా తలస్నానం చేసి గుడికి వెళ్ళి నాగప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు కానీ లేదా పుట్టు చుట్టూ కానీ తిరిగి రావడం కానీ, లేదా వాళ్ళు ఏదైనా రోజు కుదరని పక్షాన వాళ్ళు చేయాలనుకున్న రోజు కానీ, లేదంటే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు కాబట్టి శుక్రవారం రోజైనా సరే కనీసం ఆ పచ్చి పాలతోటి స్నానం చేస్తే 100% పూర్తిగా వాళ్ళు దరిద్రం నుంచి బయటపడతారు. అంటే ఆడవారు ఒక్కరేనా అండి? ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలైనా చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయాలి. తప్పకుండా ఎక్కువ శాతం ఏంటంటే నోములు వ్రతాలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు 100% వాళ్ళు భక్తి ప్రపత్తులతోటి వాళ్ళు చేసే పూజల వల్ల వాళ్ళు చేసే అటువంటి క్రియా విధానాలు, వాళ్ళ నిష్టలు, వాళ్ళ ఉపవాసాల వల్ల కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ చేసిన పూజా ఫలం అనేది భర్తకి వర్తిస్తుంది, పిల్లలకి భర్తకి వర్తిస్తుంది. కాబట్టి ఇంటి ఇల్లాలనేది ఇంపార్టెంట్గా ఈ పచ్చి పాలు వచ్చేసి ఒక ½ లీటర్ అయినా సరే, ½ లీటర్ అయినా సరే, ఎవరెవరు స్తోమతను బట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు స్నానం ముందుగా పచ్చి పాలను కాంచకుండానే స్నానానికి వెళ్ళినప్పుడు ఆ పచ్చి పాలను తల మీద స్నానం చేసుకొని ఆ నీళ్ళల్లో కూడా కాస్త పసుపు వేసుకొని స్నానం చేస్తే వాళ్ళ అష్టదరిద్రం అంతా కూడా వైదొలిగిపోతుంది. ఏలేనాటి శని కూడా ఉపశమనం కలిగి తీరాల్సిందే. ఏలేనాటి శనితోటి ఎవరైతే బాధపడుతున్నారో, అష్టకష్టాలు పడుతున్నారో, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతోనూ, ఆర్థికపరమైనటువంటి సమస్యలతోనూ, మానసిక పరమైనటువంటి రోగాలతోనూ ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా 3 పూలు 6 కాయల్లా వాళ్ళ కుటుంబ జీవితము అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రతి ఒక్కరు చేస్తే తప్పకుండా బాగా కలిసి వస్తుంది. ఓకే, అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడంతో పాటు మనకున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇలాంటి విధానాన్ని ఆచరిస్తే బాగుంటుంది, ప్రత్యేకించి శ్రావణ మాస ప్రారంభంలో. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి